పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీఎస్పీకి 2 ఎంపీ స్థానాలను కేటాయించాలని నిర్ణయించారు. నాగర్ కర్నూల్తో పాటు హైదరాబాద్ ఎంపీ స్థానాలను కేటాయించారు. ఈ మేరకు ఈ 2 స్థానాల్లో బీఎస్పీ అభ్యర్థులు బరిలోకి దిగనున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్, బీఎస్పీ మధ్య పొత్తు కుదిరింది. ఇరు పార్టీల మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి. శోభన్, మొన్న 2 దఫాలుగా బీఆర్ఎస్, బీఎస్పీ ఇద్దరు పొత్తుల విషయమై చర్చించారు. అనంతరము మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మొదటి సమావేశంలోనే బీఆర్ఎస్, బీఎస్పీ 2 పొత్తుకు కుదురుతున్నాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధ్యక్షులు చంద్రశేఖర్ తెలిపారు. అందుకు మాయావతితో కూడా మాట్లాడతానని చెప్పేసి అదే రోజు బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా చెప్పారు. అయితే ఇవాళ పొత్తు మరోసారి కూడా ఏదైతే బీఎస్పీ కోఆర్డినేటర్ రామ్జీ, రాజ్యసభ మెంబర్ రామ్జీ వచ్చి కూడా కేసీఆర్ తో చర్చలు జరిపారు. అనంతరం ఇవాళ చర్చలకు సంబంధించి ఒక కొలిక వచ్చింది. పొత్తు కుదిరినట్టు ఇవాళ అధికారికంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ వెల్లడించింది. అయితే పొత్తులో భాగంగా ఇటు నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థిత్వానికి, ఇటు హైదరాబాద్ అభ్యర్థిత్వానికి 2 నియోజకవర్గాలు వారికి కేటాయించినట్టు కూడా ఇటు చెప్పారు. అయితే ఇప్పటికే నాగర్ కర్నూలులో ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అది. ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఇప్పటికే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అక్కడ కొంత ప్రచారం కూడా చేసుకున్నట్టు సమాచారం ఉంది. అంతేకాకుండా ఇప్పటికి ఏదైతే ఇటు రానున్న లోక్సభ ఎన్నికల్లో అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలు ఇవాళ పటాపంచలు కావాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్, ఇటు బీఎస్పీ 2 పొత్తు కూడాల్సింది అని చెప్పేసి కూడా గతంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అందుకు అనుగుణంగానే ఇవాళ పొత్తు ఒక సెక్యులర్ పార్టీ ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అన్ని మతాలను, అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా చూసే ఏకైక వ్యక్తి బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు అని చెప్పారు. అందుకు అనుగుణంగా మేము బీఆర్ఎస్ తో పొత్తుకు సిద్ధమయ్యామని చెప్పేసి కూడా అదే రోజు ప్రకటించారు. ఆ నేపథ్యంలో ఇవాళ పొత్తు కన్ఫర్మ్ అయింది. కొద్దిసేపటి క్రితమే నాగర్ కర్నూలు, హైదరాబాద్ సంబంధించిన పొత్తుకు సంబంధించి వెల్లడించారు. అయితే ఈ అభ్యర్థుల ప్రకటన మాత్రం అటు బీఎస్పీకి సంబంధించిన ఎవరు నిలబెట్టుకుంటారు అనేది వాళ్ళకు మాత్రమే వదిలేశారు. వారు ఎవరిని పెట్టుకున్నా ఇటు బీఆర్ఎస్, బీఎస్పీ 2 కలిపి ఉమ్మడి ప్రచారం చేస్తారు. అక్కడ అభ్యర్థికి సంబంధించి ఉమ్మడి ప్రచారంలో పాల్గొంటారు. ఆ అభ్యర్థుల గెలుపుకు ఇరు పార్టీలు కూడా కృషి చేస్తాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఎస్పీ శ్రేణులు బీఆర్ఎస్ కు మద్దతు ఇస్తామని ఇప్పటికే చెప్పారు. లౌకికవాద పార్టీ వాళ్ళ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది సెక్యులర్ పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ అని చెప్పేసి కూడా ఆనాడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పారు. అందుకు అనుగుణంగా క్యాడర్ అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపేందుకు ఇప్పటికే ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రాష్ట్రంలో ఖచ్చితంగా మెజారిటీ సీట్లు కైవసం చేసుకునేందుకే ఇవాళ ఖచ్చితంగా ఈ పార్టీలను కూడా 2 పార్టీలు పొత్తుకు సిద్ధమయ్యాయి. 2 పార్టీల పొత్తు సిద్ధంలో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఇటు ఎస్సీ రిజర్వ్డ్ అయిన నాగర్ కర్నూలుతో పాటు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి బీఎస్పీ పోటీ చేయనుంది. అయితే ఇప్పటికే మాయావతితో కూడా కేసీఆర్ మాట్లాడుతానని చెప్పారు. దేశంలో రాజ్యాంగాన్ని రక్షించబడాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుంది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, బీజేపీలకు ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది. వారి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వస్తుంది. ఎప్పటికప్పుడు వారి చేస్తున్న విమర్శలు కావచ్చు, ప్రతి విమర్శలకు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ బీఆర్ఎస్ అధినేత దేశవ్యాప్తంగా కూడా అనేక సార్లు కేంద్రాన్ని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా హెచ్చరించారు. వాళ్ళ రాజ్యాంగానికి తూట్లు పొచ్చే విధంగా బీజేపీ వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ బీఎస్పీతో పొత్తు కూడినట్లయితే వీటన్నిటిని కూడా మనము కొంత చెల్లించవచ్చు, రాజ్యాంగాన్ని కాపాడవచ్చు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ అధినేతతో బీఎస్పీ అధినేత చెప్పిన విషయం తెలిసింది. ఇందుకు అనుగుణంగానే ఇవాళ పొత్తు ఖరారైందని చెప్పుకోవచ్చు. అయితే ఈ పొత్తులో భాగంగా నాగర్ కర్నూలులో బీఎస్పీ, ఇటు హైదరాబాద్ లో బీఎస్పీ పోటీ చేసింది. మిగతా 15 స్థానాల్లో మాత్రం బీఆర్ఎస్ పోటీ చేసింది. ఇప్పటికే 11 మంది అభ్యర్థులకు కూడా బీఆర్ఎస్ ప్రకటించింది. ఇవాళ బీఎస్పీ 2 సీట్లు ప్రకటించాలి. దీంతో 13 అయినా ఇంకొక 4 సీట్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇవాళ 4 సీట్లకు సంబంధించి ఇవాళ రేపు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ లేదా రేపు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 1-2 రోజుల్లోనే వీరికి సంబంధించిన అభ్యర్థులను కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేయనున్నారు. శోభన్. రైట్ లివిల్, థ్యాంక్ యూ.